పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ రైల్వే జోన్పై సీతకన్ను, కొత్త జోన్ ఆశలు ఆవిరి, అభివృద్ధికి నిధుల కరువు, బడ్జెట్ 2026లో నామమాత్రపు కేటాయింపులు, అంచనా వ్యయం 3,500 కోట్లు, 170 కోట్లతోనే సరిపెట్టిన కేంద్రం, జోనల్ కేంద్ర నిర్మాణానికి దక్కని ఊతం, రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులకు దక్కని ప్రాధాన్యత. ఆంధ్రుల దశాబ్దాల కల, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష అయిన విశాఖ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర బడ్జెట్ 2026లో మరోసారి నిరాశ ఎదురైంది. విభజన హామీలో కీలకమైన ఈ జోన్ కార్యరూపం దాల్చడానికి 1,000 కోట్ల నిధులు అవసరం ఉంది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం, అనుబంధ మౌలిక సదుపాయాల కోసం ఈ బడ్జెట్లో కేవలం 170 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది గత ఏడాది కేటాయింపుల కంటే స్వల్పంగా పెరిగినట్లు కనిపిస్తున్నా వాస్తవ అవసరాలతో పోలిస్తే ఇది ఏనుగు నోట్లో జీలకర్ర చందంగా ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కావాలంటే సుమారు 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు నిధులు అవసరమని రైల్వే శాఖ అంచనా వేసింది. ఇందులో జోనల్ కార్యాలయ భవనం, సిబ్బంది నివాస గృహాలు, ఐటీ మౌలిక సదుపాయాలు, వాగన్ రిపేర్ షాపుల ఆధునీకరణ, సిగ్నలింగ్ వ్యవస్థల ఏర్పాటు ప్రధానమైంది. ప్రస్తుతం కేటాయించిన 170 కోట్లు కేవలం ప్రాథమిక నిర్మాణ పనులకు, పరిపాలన వ్యయాలకే సరిపోతాయి తప్ప జోను పూర్తి స్థాయిలో పట్టాలెక్కించడానికి ఏమాత్రం సరిపోవు. బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే కేంద్రం ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని స్పష్టమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్కు కనీసం 1,000 కోట్లు కేటాయించాలని కేంద్రానికి బలమైన సిఫార్సులు పంపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో రైల్వే మంత్రితో భేటీ అయినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే కేంద్ర బడ్జెట్లో ఈ సిఫార్సులకు తగిన గుర్తింపు లభించలేదని, జోనల్ కార్యాలయానికి భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తయినా నిధుల కొరత వల్ల పనులు నత్తనడక సాగే ప్రమాదం ఉంది. 2026 చివరి నాటికల్లా జోన్ను పట్టాలెక్కించడానికి రాష్ట్రం భావిస్తున్న కేంద్ర కేటాయింపులు ఆ ఆశలపై నీళ్లు చల్లాయి. ప్రస్తుతం కేటాయించిన 170 కోట్లతో విశాఖలో ముడసవర్లలో లేదా ఇతర ప్రాంతాల్లో ప్రతిపాదించిన జోనల్ ఆఫీస్ పునాది పనులు, ఆర్కిటెక్చర్ డిజైన్లు, అంతమేరకు సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి చేపట్టవచ్చు. అలాగే వార్తలు డివిజన్ స్థానంలో వచ్చే రాయగడ డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన కొన్ని ప్రాథమిక పనులు ఈ నిధులు వెచ్చించే అవకాశం ఉంది. అయితే జోనల్ స్థాయి సిబ్బంది నియామకం, పూర్తి స్థాయి ఆపరేషన్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు వంటి పెద్ద పనులకు మరిన్ని భారీ నిధులు అవసరం. విశాఖ రైల్వే జోన్లో కేంద్రం వరాలు కురిపించినంత కంటే కాలయాపన చేస్తుందని చెప్పడం సబబుగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది బడ్జెట్లో కూడా నామమాత్రం నిధులే ఇచ్చి ఏడాది కూడా అదే ధోరణి కొనసాగించడం ఉత్తరాంధ్ర పట్ల కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. రవాణాపరంగా విశాఖ దేశంలోనే అత్యధిక ఆదాయం ఇచ్చే స్టేషన్లో ఒకటిగా ఉన్నా దానికి జోనల్ హోదా ఇచ్చే విషయంలో నిధుల కోత విధించడం గమనార్హం. కేవలం బ్లాక్ గ్రౌండ్స్ కింద మొత్తం రైల్వే కేటాయింపులో ఆంధ్రప్రదేశ్కు 9,000 కోట్లకు పైగా ఇచ్చామని చెప్తున్నా అందులో జోన్ వాటా చాలా స్వల్పం. ఈ బడ్జెట్ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను సజీవుగా ఉంచుతుందే తప్ప వేగవంతం చేయదని అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 4-5 ఏళ్లు పట్టేలా కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. వాస్తవానికి ఒకేసారి 500 నుంచి 800 కోట్లు కేటాయించి ఉంటే నిర్మాణ పనులు వేగవంతంగా వందలాది మందికి ఉపాధి లభించడంతో పాటు విశాఖ కేంద్రంగా రవాణా వ్యవస్థ మెరుగుపడేది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సప్లిమెంటరీ బడ్జెట్, అదనపు నిధులు సాధిస్తే తప్ప విశాఖ రైల్వే జోన్ కళ ఇప్పట్లో సాకారం కావడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.